హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఈరోజు మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బ్లాక్ బాక్స్ ఫీచర్స్ అండ్ డాల్బీ డిజిటల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఏ ఛానల్లో సన్ నెట్వర్క్ మనకు శాటిలైట్ నుంచి వచ్చే ఈ ఛానల్స్ ఉంటాయి కదా, జెమినీ, మా మూవీస్, మా టీవీ, ఇంకా స్టార్ మా మూవీస్, ఇలాంటి ఛానల్స్ అన్నీ మనకు డాల్బీ డిజిటల్ ఇది సపోర్ట్ చేస్తుందా చేయదా? డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేయకుండా కొన్ని నార్మల్ ఛానల్స్ కూడా 5.1 ఆడియో అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్లాక్ బాక్స్ రిమోట్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫీచర్స్. ఫ్రంట్ మనకు బ్లాక్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ డాల్బీ డిజిటల్ మీరు సింబల్ చూడవచ్చు. వన్స్ ఇలా మీకు ఈ డాల్బీ డిజిటల్ ఆడియో అని కనిపించిందంటే ఏ సెటప్ బాక్స్ అయినా మీరు పక్కకు పెట్టద్దు, మీరు వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సో ఈ బ్యాక్ ఫీచర్స్ వచ్చేసి ఇది శాటిలైట్ మనకు కోయాక్సియల్ వైరు, సిగ్నల్ వైరు. ఇది ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆడియో అవుట్పుట్ ఇస్తుంది. ఆప్టికల్ ఎస్పీడిఎఫ్ మీకు ఇది డిజిటల్ అవుట్పుట్, అంటే డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఆప్టికల్ ఎస్పీడిఎఫ్ ఆప్టికల్ నుంచి తీసుకోవచ్చు డాల్బీ డిజిటల్, ప్లస్ హెచ్డిఎంఐతో కూడా డాల్బీ డిజిటల్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే టీవీకి మనం హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇచ్చాక టీవీ నుంచి అవుట్పుట్ ఏఆర్సీ అయిన ఉండాలి, ఆప్టికల్ కేబుల్ అయిన ఉండాలి. అలా ఉంటేనే మనకు డాల్బీ డిజిటల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ లైసెన్స్ అగ్మార్క్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి 5 volts 1 amp యూఎస్బి ఇచ్చుకోవచ్చు మనకు పవర్ సప్లై కానీ ఇంకా అదర్ యూజెస్ గురించి. ఇది డైరెక్ట్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇది వచ్చేసి డీసీ ఇన్వోల్ట్ 5 volts, డీసీ 12 volts 1.5 amp నుంచి 2.5 amp వరకు ఇది పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ బాక్స్. సో దీనికి కనెక్షన్స్ ఇచ్చి మనం డాల్బీ డిజిటల్ సెట్టింగ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా సౌండ్ డివైడ్ అవుతుంది మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో దీనికి నేను సోర్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆప్టికల్ అవుట్పుట్ తీసుకొని ఈ ఆడియో రష్ బాక్స్కి అయితే ఇస్తాను. ఈ ఆడియో రష్ బాక్స్ నుంచి ట్రాక్స్ ఎట్లా డివైడ్ అవుతాయో మీకు చూపిస్తాను. వన్స్ ఇది కనెక్షన్ ఇవ్వగానే మనకు డాల్బీ డిజిటల్ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తాను. సో పవర్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఇలా పవర్ కనెక్షన్ ఇవ్వగానే నా సెటప్ బాక్స్ అయితే ఆన్ అయిపోద్ది. సో ఇక్కడ మీరు చూడవచ్చు పవర్ అయితే ఆన్ అయిపోయింది. మీకు ఎక్స్ట్రీమ్ అనేది పవర్ ఆన్ అయిపోయింది, ఎక్స్ట్రీమ్ అనేది ఇండికేషన్ కూడా బ్లింక్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది, గ్రీన్ సింబల్. ఇక్కడ వచ్చేసి రికార్డ్ బటన్ మనకు మాన్యువల్ ఆప్షన్, ఇది వైఫై ఆప్షన్. సో వైఫై కనెక్టివిటీ ఉంది దీనికి. వన్స్ ఇట్లా కనెక్టివిటీ ఉంటే మనకు రెడ్ కలర్ అయితే వైఫై అయితే పడుతుంది, కింద మీరు చూడవచ్చు ఇండికేషన్. ఓకే, ఇప్పుడు గ్రీన్ పడిపోయింది అంటే వైఫై కనెక్ట్ అయిపోయింది, స్టేటస్ కనెక్టివిటీ అయిపోయింది. ఇది వచ్చేసి పవర్ ఇండికేషన్ సింబల్. ఓకే, ఇప్పుడు దీని డాల్బీ డిజిటల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో మన పవర్ సప్లై అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్డిఎంఐ డిస్ప్లేకి సిగ్నల్కి ఇద్దాం. ఇది వచ్చేసి హెచ్డిఎంఐ సింబల్ మీరు చూడవచ్చు. సేమ్ ఇదే డైరెక్షన్లో హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో హెచ్డిఎంఐ కేబుల్ ఇవ్వగానే మనకు ఇలా సెట్టింగ్స్, టీవీ ఛానల్, మూవీస్, స్పోర్ట్స్, యాప్స్, మై స్టోర్, ఇలా అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి అయితే మీకు సెట్టింగ్స్కి వెళ్ళి డాల్బీ డిజిటల్
ఎలా సెట్ చేసుకోవాలి, ఫార్మాట్స్ ఏంటి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు సెట్టింగ్స్ చూపించబోతున్నాను. డాల్బీ డిజిటల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇది సెట్టింగ్స్ ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్కి రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి కిందికి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డివైస్ ప్రిఫరెన్స్, తర్వాత వచ్చేసి డిస్ప్లే అండ్ సౌండ్. ఓకే, డిస్ప్లే అండ్ సౌండ్స్ వచ్చాక ఇక్కడ మనకు అడ్వాన్స్ సౌండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఫార్మాట్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫార్మాట్లో డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ విత్ డాల్బీ డిజిటల్ ప్లస్. సో ఈ 3 ఫార్మాట్స్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి కూడా మనం డిసేబుల్ చేసి ఇట్లా సింగిల్ డాల్బీ డిజిటల్ కూడా మనం సెట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు మూవీస్. సో అది మీ ఇష్టం. ఓకే, ఇదైతే సౌండ్ సిస్టమ్ సెట్టింగ్స్. లోపల మనకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇలా ఇచ్చాడు బ్లాక్ బాక్స్కి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్. అదే మనకు వేరే బాక్సెస్కి అయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కి అయితే కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అయితే మనం అన్ని శాటిలైట్స్, అన్ని శాటిలైట్స్, జెమినీ టీవీ, మా మూవీస్, జీ తెలుగు, ఈటీవీ ఇవన్నీ 5.1 ఆడియో అవుట్పుట్ ఇస్తుంది. ప్లస్ ఒరిజినల్ డాల్బీ డిటిఎస్ కన్వర్ట్ ఫైల్ ఉన్నది కూడా మనకు అది ఎనేబుల్ ఇచ్చి మంచి సౌండ్ అవుట్పుట్ని ఇస్తుంది. సో బ్లాక్ బాక్స్ ఈజ్ బెటర్ వెన్ కంపేర్ టు అదర్ బాక్సెస్. సో ఇప్పుడు నేను ఈ ఆప్టికల్ వైరు ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్కి అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి ఆప్టికల్. వైర్ అయితే ఇచ్చేసాను. కరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ చెప్పాను ఇది ఎస్పీడిఎఫ్ అని. సో 1 ఎండ్ నేను ఇక్కడ ఇచ్చేసాను. అదర్ ఎండ్ మనకి ఎప్పుడు కానీ లైట్ అనేది బ్లింక్ కావాలి. ఇట్లా లైట్ అనేది రేస్ అనేది మనకు అవుపిస్తేనే డాల్బీ డిజిటల్ ఆడియో అవుట్పుట్ పాస్ అయినట్టు లెక్క. సో దీనికి నేను ఈ డాల్బీ డిజిటల్ టెస్టింగ్ చేయడానికి ఆడియో రష్ అయితే మీకు టెస్టింగ్ కొరకు చూపిస్తాను. దీనికి ఇక్కడ ఆప్టికల్ 1కి ఇస్తున్నాను. సో ఇక్కడ ఆప్టికల్ 1కి ఇచ్చేసాను. అండ్ ఎట్ ద సేమ్ టైం పవర్ సప్లై కూడా ఆడియో రష్కి ఇచ్చేసాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఆప్టికల్ 1 సెలెక్ట్ అయి ఉంది. సో దీన్ని ఇప్పుడు సౌండ్ సిస్టమ్ చెక్ చేద్దాం. సౌండ్ టెస్టింగ్ కొరకు నేను యాంప్లిఫైర్కి నేను తయారు చేసుకున్న 5.1 యాంప్లిఫైర్కి అయితే ఊఫర్ కనెక్షన్ ఇచ్చాను. అన్ని సిరీస్కి మనకు 5 ఛానల్ ఇది, కాకపోతే మీకు సీక్వెన్స్ జరగడానికి నేను ఒక ఊఫర్ అయితే కనెక్ట్ చేశాను. ఈచ్ ఛానల్ ఎలా డివైడ్ అవుతుంది ఆడియో రష్ నుంచి, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను. సో ఇప్పుడు మా మూవీస్ అయితే పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డాల్బీ సింబల్ అయితే ఎనేబుల్ ఉంది. సో ఈ సినిమా వచ్చి జయ జానకి నాయక సినిమా వస్తుంది. దీన్ని డాల్బీ డిజిటల్ ఎట్లా వస్తుందో టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేనైతే ఆడియో రష్ కనెక్ట్ చేశాను. ఫస్ట్ ఎఫ్ఎల్ చెక్ చేద్దాం. మీరు చూడొచ్చు మ్యూజిక్ మాత్రమే వస్తుంది.
ఇప్పుడు సరౌండ్ చూద్దాము. సరౌండ్ లెఫ్ట్, ఇప్పుడు డైలాగ్స్ వస్తున్నాయి కావచ్చు, సెంటర్ కనెక్ట్ చేస్తాం మీకు. మీ అమ్మగారు ఏమనరా? మీరు సెంటర్ చూడొచ్చు. వేస్ట్. వీడు అసలు గోడలు అంటాడు. మేకలు కొట్టాలి కానీ కేకులు తినిపించకూడదు. వీడు బౌన్సర్గా తప్ప బాయ్ ఫ్రెండ్గా పనికి రాడు. అసలు అమ్మాయిని చూడడు కూడా. సో ఇప్పుడు సెంటర్ కనెక్ట్ చేశాను కాబట్టి మీకు కరెక్ట్ సెంటర్. ఇండియాకి ఫ్యూచర్. సెంటర్ అయితే వాయిస్ క్లియర్ వస్తుంది. వీడు దేశద్రోహ కాదా? ఏమైంది? గ్రాండ్ ఫాదర్లు ఫాదర్లు వస్తే జరిగేది. సెంటర్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు సరౌండ్ చూద్దాం. ఇప్పుడు సరౌండ్ చూడొచ్చు. సరౌండ్ ఇది. సరౌండ్ లెఫ్ట్ చూద్దాం. సరౌండ్ సబ్బు, సబ్బు చూడొచ్చు. సబ్బు మీద మనం వైర్ వేస్తే యాక్షన్ చూడొచ్చు. మళ్ళీ ఒకసారి సెంటర్ చూద్దాం. సెంటర్ సరౌండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్. సో ఇవాటికి వీడియో ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బ్లాక్ బాక్స్ ఉంటే ఎయిర్టెల్ బ్లాక్ బాక్స్ ఉంటే మీరు అసలే వదులుకోవద్దు, మంచిగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.